నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ట్రైపాడ్ తీసుకున్నప్పటి నుంచి అయితే ఈ రోజే కొంచెం ప్రాపర్ గా యూస్ చేస్తున్నానని అనిపించింది. సో బాగుంది, మనం కూడా సింగిల్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ సిటీలో మ్యాంగో మేళా అని మ్యాంగో మార్కెట్స్ అని చాలా వరకు పెట్టారు, బట్ ఇప్పటి వరకు మేము ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఒక మ్యాంగో మార్కెట్ కి అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఆల్మోస్ట్ ఇంకా మ్యాంగో సీజన్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తుంది కదా. మైసూర్లో నాకు పర్సనల్గా చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు, రోడ్ జర్నీస్ కూడా చాలా కామ్గా అనిపిస్తాయి. అందుకే ఈ మధ్య నేను బయటికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువసేపు ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మైసూర్ ఫేమస్ క్లాక్ టవర్. ఇక్కడ చాలా వరకు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంట. నిజంగా ప్లేస్ చూస్తే కూడా ఓల్డ్ క్లాసిక్ వైబ్ ఉంది. ఏదైనా ఫోటో షూట్ చేయించుకోవాలన్నా వీడియోస్ కైనా ఇదైతే పర్ఫెక్ట్ స్పాట్ లా ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను రీసెంట్లీ ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ క్యాట్ మ్యూజియం అంట, సో పోస్టర్ అయితే చూసాను. ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి ఒక మ్యూజియం గురించి వింటున్నాను. పాసిబుల్ అయితే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళటానికి ట్రై చేద్దాము. క్యాట్ మ్యూజియం అనే కాన్సెప్టే కొంచెం యూనిక్ గా ఉంది. ఫైనల్లీ కార్ అయితే పార్క్ చేసేసాము. నిజానికి ఈ మ్యాంగో సేల్ అనేది మేము పేపర్ లో చూసి వచ్చాము, రీసెంట్ అప్డేట్ లో ఉందన్నమాట. ఈ అప్డేట్ అనేది రెగ్యులర్ గానే వస్తుంది, కానీ ఒక్కోసారి ఒక్కో వీక్ లో కండక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద సీజన్ కదా, సో మేము కూడా లాస్ట్ ఇంకా తీసుకుందామని వచ్చాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో పోస్ట్ చేసే అన్ని వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే గంట సింబల్ ని కూడా ప్రెస్ చేసేయండి. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. మాతో పాటు మీరు కూడా ఆ మార్కెట్ ఎలా ఉందో చూసేయండి. యాక్చువల్లీ మనం వెనక నుంచి వచ్చామన్నమాట. సో ఇదొక పార్క్ లా ఉంది. మనం వేరే సైడ్ నుంచి వచ్చి ఉంటే డైరెక్ట్ అటు నుంచే ఎంట్రీ ఉండేది. ఈ ప్లేస్ గురించి నేను చాలా సార్లు విన్నాను. సో ఇక్కడ పర్టికులర్ గా దసరా టైంలో అయితే ఫ్లవర్ షోస్ జరుగుతూ ఉంటాయి. నార్మల్ టైంలో విజిటింగ్ కన్నా దసరా టైంలో విజిట్ చేస్తే సిటీ మొత్తం లైట్స్ తో వెలుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడ డెకరేషన్ చేసే ఫ్లవర్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి, ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట. కొన్ని ఫేమస్ ప్లేసెస్ ని కూడా ఫ్లవర్స్ తో రీక్రియేట్ చేసి డెకరేట్ చేస్తారు. నిజంగా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ రావడానికి చాలా సార్లు ట్రై చేశాను, కానీ ఎప్పుడు కుదరలేదు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే డైరెక్ట్ గా మ్యాంగో మార్కెట్ కి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ దగ్గర చూస్తుంటేనే నర్సరీ లా కూడా అరేంజ్ చేశారు, అంటే బాగా అట్రాక్టివ్ గా అరేంజ్ చేశారు. ఒక సైడ్ ఏమో పువ్వులతో ఉన్న మొక్కల్ని పెట్టారు, మరో సైడ్ ఏమో మొత్తం నర్సరీలా ప్లాన్ చేసేసి చాలా రకాల మొక్కల్ని అయితే సేల్ చేస్తున్నారు. కానీ ఇలా చూస్తూ ఉంటే ఒక చిన్న మినీ ప్లాంట్ ఎగ్జిబిషన్ లా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. లోపలికి వచ్చాక నిజానికి ప్లేస్ అనేది కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది. నేనైతే పర్సనల్ గా చాలా పెద్ద సెటప్ నే ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడైతే చాలా సెక్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో లిమిటెడ్ స్పేస్ కాబట్టి ఓకే, మంచిగా అరేంజ్ చేశారు. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఓవరాల్ అయితే చూడడానికి బాగుంది. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలంటే ఇక్కడ ప్రైజెస్ ఏం తక్కువ లేదు. బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే కొన్ని ప్లేసెస్ లో కన్నా కొంచెం ఎక్కువే అనిపించాయి. నాకు తెలిసి చాలా వరకు అందరూ మ్యాంగో మేళా అంటే డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం రీజనబుల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుంటారు. మేము కూడా అలానే అనుకొని వచ్చామన్నమాట. కానీ పేపర్ లో మెన్షన్ చేసిన ప్రైజెస్ కి ఇక్కడ యాక్చువల్ గా సేల్ చేస్తున్న ప్రైజెస్ కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. క్రౌడ్ అయితే బానే ఉంది అండ్ బార్గెనింగ్ ఆప్షన్ కూడా లేదు. సో అందరు టేస్ట్ చేసి తీసుకుంటున్నారు. సో ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మ్యాంగో మేళా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్లేస్ కూడా కొంచెం చిన్నగా అనిపించింది అండ్ ప్రైజెస్ అనుకున్న రేంజ్ లో లేవు. సో కానీ ఫ్యామిలీతో ఒక ఈవినింగ్ స్పెండ్ చేయడానికి, కొంచెం డిఫరెంట్ మ్యాంగో వెరైటీస్ చూడడానికి, కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం డెఫినెట్ గా మంచిగా ఉందన్నమాట. ఈ ప్లేస్ అయితే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది పార్క్ అవ్వడం వల్ల హరింగ్ కొంచెం సేపు ఆడుకొని వెళ్దామని చెప్పింది అనమాట. అందుకనే కొంచెం సేపు దాంతో అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ గా మేము షాపింగ్ కి వెళ్ళాము. మేమైతే నెక్స్ట్ మంత్ లో కొంచెం బయటకు వెళ్తున్నాము. సో నాకైతే కొన్ని డ్రెస్సెస్ కావాలని మా ఇంటి దగ్గరలో ఒక వెస్ట్ సైడ్ మాల్ పడింది అనమాట. అందుకని అక్కడికి వచ్చాము. కానీ నేను ఏది పిక్ చేసినా అదేంటో అది మా వారికి నచ్చట్లేదంట. సో నన్ను వెస్టర్న్ వేర్ ట్రై చేయమని చెప్పారు.
ఇవైతే చాలా బాగున్నాయి, అందుకని ఇందులో అయితే ఒకటి తీసుకున్నాను. కానీ నేను తీసుకోవాల్సింది అయితే ఇది కాదు. సో ఇంకా నెక్స్ట్ మేము డైరెక్ట్ గా మ్యాక్స్ వెళ్దామని అనుకున్నాము. బట్ అంతలోపే ఇక్కడ ఏదో కాస్మెటిక్స్ బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. వద్దు అనుకున్న ట్రై చేయమని చెప్పారు. సో ఇంకా ఏం చేసేది లేదని చెప్పేసి చూపించారు కదా అని నేనైతే లిప్స్టిక్ లో షేడ్స్ తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్ గా మ్యాక్స్ కి అయితే వెళ్ళాము. అక్కడ నాకైతే కావాల్సిన అవుట్ఫిట్ దొరికింది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. మేము ఎప్పుడో మార్నింగ్ వచ్చాము. సో ఆకలేస్తుంది, ఏదైనా తిందామని చెప్పేసి రెస్టారెంట్ దగ్గర ఆపాము. కానీ తీరా చూస్తే ఈ రెస్టారెంట్ క్లోజ్ ఉంది. సో ఇంకా చేసేదైతే ఏం లేదు. అలా ముందుకు వచ్చేసరికల్లా ఇంకో రెస్టారెంట్ కనిపించింది. సో అక్కడికి వెళ్ళి తిందాం అనుకుంటే అది కూడా క్లోజ్ అంట. ఇప్పుడు టైం యాక్చువల్లీ 5 o'clock అవుతుంది. ఈ టైంలో కనీసం ఒక స్నాక్స్ ఐటమ్ కూడా ఇక్కడ దొరకట్లేదు. వెళ్ళిన రెస్టారెంట్స్ ఏమో ఇలా క్లోజ్ ఉన్నాయి. సో ఇంకా చేసేదేం లేదు. ఇంకా మేమైతే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోనే ఏదైనా తిందామని అనుకున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తు రాదు కానీ బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తినేసి వెళ్దామని అనిపిస్తది. ఇంటికి వెళ్తుంటే ఈ షాప్ అయితే కనిపించింది. కనీసం స్నాక్స్ అయినా దొరుకుతాయేమో అని చెప్పేసి వచ్చాము. సర్లే అనుకుని వచ్చేసామన్నమాట. ఇంకా ఏది బాగుంటుందంటే పిజ్జా బాగుంటుంది, ట్రై చేయండి అన్నారు. అందుకని చెప్పేసి ఇక పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాము. వీకెండ్ కదా అని చెప్పేసి మేము మార్నింగే బయటకు వచ్చేసాము. హరకి మాత్రం ఏదో ఒకటి తినిపిస్తూ ఉన్నాను. కానీ మేము ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు. సో బాగా ఆకలేసేసింది. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ ఒక పిజ్జా మాత్రమే ఆర్డర్ పెట్టాము. సో ఇంకా ఎలాగో ఇంటికి వెళ్ళి తినేయాలని ఫిక్స్ అయ్యాము. కానీ ఏదో ఒక స్నాక్ అన్నా తిందామని ఇలా ఇక్కడ ఆగామన్నమాట. అండ్ ఫైనల్లీ పిజ్జా కూడా రెడీ అయి వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుంది, పర్లేదన్నమాట. సో అక్కడ నుంచి తినేసి ఇంకా డైరెక్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాము. హరం అయితే నెయిల్ పెయింట్ తీసుకుందంట. సో ఆ మాల్ లో లిప్స్టిక్ తో పాటు అది కూడా తీసుకుంది. అక్కడ జస్ట్ ట్రయల్ చేసింది అనమాట, అది చూపిస్తుంది. ఇంటి దగ్గరకు వచ్చేసాము. దారి మధ్యలో సండే మార్కెట్ జరుగుతుంటే కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము. తెలిసిన వాళ్ళు కనిపిస్తే కొంచెంసేపు మాట్లాడి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాము. ఏదో అనుకొని వెళ్ళాము కానీ ఇంకేదో జరిగింది. సో ప్రతి ఒక్క అవుటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఎండ్ అవ్వాలని ఏం లేదు. సో ఈ రోజు ఈ వ్లాగ్ ని ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డైలీ లైఫ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి కొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.